లాలీ 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 వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవనేత్నునికి రతనాల లాలి. ఏ చందమామ, ఏంటి నా పాపను అలా చూస్తున్నావు? నీకన్నా అందంగా ఉందనా? నా పాపకి దిష్టి తగులుతుంది, పో పో. అందరి కన్ను నా పాప పైనే దిష్టి తగులుతుంది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, ఆ చందమామ దిష్టి. తుతు తుతు. నా బంగారు కన్నులు. ఏంటమ్మా, ఆకిలేస్తుందా? ఆగు, పాలు పడతాను. తాగు తల్లి, కడుపు నిండా తాగు. నీకు త్వరగా మాటలొచ్చి అమ్మా అని ఎప్పుడు పిలుస్తావో అని ఎదురు చూస్తున్నా. నువ్వు త్వరగా పెద్దవ్వాలి, నీతో ఆడుకోవాలి, అల్లరి చేయాలి, ఇంకా ఎన్నో చేయాలి. జ్యోతి, జ్యోతి. వస్తున్నానండి, నాన్న పిలుస్తున్నాడు, నువ్వు పడుకో అమ్మా. జ్యోతి, పిలుస్తుంటే ఇక్కడేం చేస్తున్నావు? అరవకండి, ఇప్పుడే పాప పాలు తాగి పడుకుంది. ఎక్కడా? ఇక్కడ. ఇందులోనా? లేపకండి. ఏది? జ్యోతి, మనకు పిల్లలు లేరే, ఇంకా పుట్టరు. యాక్సిడెంట్లో నీ గర్భసంచిని తీసేశారు. అయినా ఇప్పటికీ నువ్వు ఆ ఊహలోనే ఉన్నావు. నువ్వు రోజు అనుభవిస్తున్న ఈ నరకాన్ని నేను చూడలేకపోతున్నాను. ఇలానే ఉంటే నువ్వు కూడా నాకు ఎక్కడ దూరం అయిపోతావో అని భయం వేస్తుంది. జ్యోతి, మనకు పిల్లలు లేరనే నిజాన్ని ఇప్పటికైనా నమ్మవే, నమ్ము. ఏంటి, నాకు పాప లేకపోయినా ఉన్నట్టు ఊహించుకుంటున్నానని నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నారు కదూ? నిజమే, నేను పిచ్చిదాన్నే. నాకు పిల్లలు పుట్టారని తెలిసినా కూడా అమ్మ అనే పిలుపు కోసం ఆరాటపడుతున్న పిచ్చిదాన్ని. ఏ ఆడదానికైనా అమ్మతనం కన్నా గొప్పతనం ఏముంటుంది? అదో గొప్ప వరం. అసలు ఆడది అమ్మాయి తన జీవితం పరిపూర్ణమంటారు. కానీ నాకు అదృష్టం లేదు. నేను గొడ్రాలనంట, ఏ శుభకారానికి పనికిరానంట. అందుకే నన్ను ఎవ్వరు పిలవరు. ఒకవేళ పిలిచినా కూడా నాకు బొట్టు పెట్టి పిలవరు. అదిగో ఆ గడపకు బొట్టు పెట్టిపోతాడు. ఆ గడపకున్నంత విలువ కూడా నాకు లేదా? నేను ఒక ఆడదాన్ని కదా, అమ్మవ్వాలని, అమ్మ అని పిలిపించుకోవాలని నాకు ఉంటుంది కదా. ఎంతో ప్రేమతో పిల్లల్ని దగ్గరికి తీస్తే సూటిపోటి మాటలతో చంపుతారు. అందరికీ చావు ఒక్కసారే వస్తుంది, నాకు మాత్రం గొడ్రాలు గొడ్రాలు అన్న మాట విన ప్రతిసారి వస్తుంది. బ్రతకడానికి ఆశ లేదు, చావడానికి ధైర్యం లేదు. అసలు బ్రతుకుతున్నానో తెలియడం లేదు. జీవోత్సవంలా బ్రతుకుతున్నా. నాకు పిల్లలంటే చాలా చాలా ఇష్టం. అందుకేననుకుంటా పిల్లలే లేకుండా చేశాడు ఆ దయాని దేవుడు. ఏ దిక్కులేని వారికి నువ్వే
జరిగిందో నాకు తెలియదు. నేను పుట్టగానే పురిటిలోనే చచ్చిపోయింది. అప్పుడు మా అమ్మ పిలుపుని లేకుండా చేశావు. ఇప్పుడు మా అమ్మకి అమ్మనే అవకాశాన్ని చంపేశావు. అంతకన్నా మా అమ్మతో పాటు పురిటిలోనే చంపేస్తుంటే బాగుండు. నీకు పెట్టిన నైవేద్యం సరిపోలేదని నా గర్భసంచిని నైవేద్యంగా తీసుకున్నావా? ఎందుకయ్యా నాకింత పెద్ద శిక్ష వేశావు? బాధను తీర్చేవాడే బాధిస్తుంటే ఎలా బ్రతకాలి? నా బాధ అమ్మ కాలేకపోతున్నందుకు కాదు, మా అమ్మని కనలేకపోతున్నందుకు. ప్రాణం పోలేని ప్రాణం ఎందుకు, జన్మ ఇవ్వలేని జన్మ ఎందుకు? ఇన్నాళ్ళు రాయిలో దేవున్నాను అనుకున్నాను, కానీ నువ్వు ఉట్టి రాయివని తెలుసుకోలేకపోయాను. నీ భార్య గొడ్రాలైతే ఆ తల్లిదండ్రులు పడిన బాధ ఏంటో, ఎలా ఉంటుందో అప్పుడు నీకు తెలిసేది. అయ్యో వద్దు, నేను అనుభవిస్తున్న నరకం ఏ దేవతలకి రాకూడదు, అసలు ఏ తల్లికి రాకూడదు. అయ్యో నన్ను క్షమించయ్యా, ఏదో అమ్మతనం నోచుకోలేదని బాధతో నిన్ను రాని మాటలు అనేస్తాను. పాపిష్టిదాన్ని నన్ను క్షమించయ్యా. అయినా అమ్మలేని నీకంటే ఇంకెవరికి తెలుస్తుంది చెప్పు అమ్మ విలువ? పుట్టగానే తల్లిని పోగొట్టుకొని అనాథనయ్యాను. నాలాగే తల్లిదండ్రులను పోగొట్టుకొని జీవితం ప్రశ్నార్థకంగా మారిన అనాథ పిల్లలకు జవాబునవుతాను. అమ్మవ్వాలనే ఆశను తీర్చుకుంటాను. నా ప్రేమనంతా వాళ్ళకి పంచుతాను. ఒక మంచి కుటుంబాన్ని ఇస్తాను. శ్రీదేవి గారు. మిథునశ్రీ, ఒక మదర్ ఎమోషన్ ని బయటికి తీసుకురావడం అనేది ఈ ఏజ్ లో చాలా చాలా గ్రేట్. మీ వయసుకి ఇంత ఎమోషన్స్ ఎట్లా మిథునశ్రీ? బ్యూటిఫుల్. మీరు లాస్ట్ లో చెప్పింది ఈ స్కిట్ లో, నేను కనకపోయినా ఏంది, స్టిల్ నేను మదర్ అవుతాను, ఎంతో మందికి ఒక మంచి ఇల్లు కుటుంబాన్ని ఇస్తాను అనేది ఇట్స్ అన్ అమేజింగ్ కాన్సెప్ట్. అది మీ ఏజ్ లో డైలాగ్స్ తో మీ నోట్ తో చెప్పడం ఇంకా స్వీట్ గా ఉంది. చాలా బాగా చేశారు మిథునశ్రీ. ఆల్ ద వెరీ బెస్ట్ డార్లింగ్. నా దృష్టి మీకు తగులుతున్నట్టు ఉంది, దృష్టి తీసుకోండి. జయసుధ గారు. మిథునశ్రీ, చాలా గొప్పగా యాక్ట్ చేసావు. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు చెప్పావు కదా డైలాగ్స్ అన్నీ నేర్చుకున్నావు కదా. 2 days పట్టిందని నీకు ఈ డైలాగులు నేర్చుకోవడానికి? తనకి చాలా డైలాగ్స్కి అర్థం తెలియదు, ఎందుకంటే కొన్ని స్ట్రాంగ్ వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ మనలాంటి వాళ్ళకి చాలా మందికి అర్థం అవ్వదు, పిల్లలకి ఏం అర్థం అవుతుంది. అయినా అర్థమైనట్టు నిజంగా ఒక తల్లి ఆ ఏజ్లో, ఆ వయసులో ఉన్న తల్లి బాధ ఆ అమ్మాయి అంత గొప్పగా యాక్ట్ చేసిందని. ఏం అవ్వాలని ఉంది పెద్ద అయితే? యాక్టర్ అవ్వాలందా? డెఫినెట్గా మంచి ఆర్టిస్ట్ అవుతావు నువ్వు. నిజంగా ఎన్నో వండర్స్ ఉంటాయి, కానీ నువ్వు ఒక పెద్ద వండర్ అసలు. థ్యాంక్ యూ మ్యామ్. గాడ్ బ్లెస్ యూ మా. థ్యాంక్ యూ మ్యామ్. బాబుమోహన్ గారు. ఏకపాత్ర ఎక్కడి నుండి స్టార్ట్ అయినావు? ఉయ్యాల దగ్గర నుండి ఎక్కడికి వచ్చావు? ముందుకొచ్చావు, వెనక దేవుడి కాడికి వెళ్ళావు, మళ్ళీ ముందుకొచ్చావు, మళ్ళీ ఉయ్యాల దగ్గరికి వెళ్ళావు. ఇన్ని వేరియేషన్స్ కూడా ఎక్కడ నీ టైమింగ్లో కానీ, డైలాగ్ డిక్షన్లో కానీ, నీ అప్స్ అండ్ డౌన్స్లో కానీ, అలా అన్ని వేరియేషన్స్ క్యారెక్టర్లో చూపించావమ్మా. ఇక్కడ సహజ నటి సావిత్రి గారు మహానటి. అంత పెద్ద నటివి, ఇంత పెద్ద నటివి కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్.